ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ మాట అయితే ఈ విషయంలో పర్ఫెక్ట్ గా యూజ్ అవుతుంది. అప్పట్లో ఆడిన సినిమాలు కథ పరంగా సగం ఆడితే కామెడీ పరంగా సగం ఆడేవి. అండ్ ఆ మూవీస్ లో ఈ 2 జనర్స్ సరిగ్గా రాసుకుంటే చాలు, ఆ మూవీస్ అయితే అప్పట్లో భలే ఆడేవి. ఆ ఎంఎస్ నారాయణ గారు, వేణుమాధవన్ గారు, ఆలీ గారు అండ్ సునీల్ గారు ఇప్పుడైతే అతనికి నచ్చిన రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఆయన చేసిన కామెడీకి థియేటర్ లో బ్లాస్ట్ అయ్యేవి. అండ్ కామెడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం గారు. ది లెజెండరీ యాక్టర్, మీమ్ గాడ్, గురూజీ, ఇలా ఎన్ని నేమ్స్ ఉన్నాయో అవన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఒక మాస్టర్ గా జీవితాన్ని మొదలు పెట్టి ఇప్పుడు ఒక గ్రేట్ కమెడియన్ గా మారారు. విక్రమార్కుడు మూవీలో ఒక డైలాగ్ ఉంటది కదా, అదే రాజు కనకల గారు చెప్తారు, ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు, ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలాంటి పెర్ఫార్మెన్సెస్ అయితే బ్రహ్మానందం గారికి చాలా ఉన్నాయిలేండి. మరి అప్పట్లో వాళ్ళు అంతలా చేసిన కామెడీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు అందులో కొంచెం కూడా చేయలేకపోతున్నారు? అండ్ ఇప్పుడు కమెడియన్స్ లేరా అంటే అది కాదు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, అండ్ మనం వీళ్ళ కామెడీ కూడా చూసాం ఆల్రెడీ. కానీ పాత వాళ్ళ నేచురల్ యాక్టింగ్ చేయలేకపోతున్నారు. అండ్ వీళ్ళని సరిగ్గా యూజ్ చేసుకున్న డైరెక్టర్స్ కూడా లేరు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారు, శ్రీను వైట్ల గారు ఉన్నారు కాబట్టి మనకు అప్పట్లో అంత మంచి మూవీస్ వచ్చేవి. అలానే టాలీవుడ్ మూవీస్ లో కామెడీ జనర్ ఫిల్మ్స్ పూర్తిగా పడిపోయాయి అంటే కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ లో కామెడీ అనేది బాగా తగ్గిపోయింది. దీనికైతే 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి టాలీవుడ్ స్టాండర్డ్స్ పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళడం అయితే, రెండో రీజన్ వచ్చేసి క్రింజ్ కామెడీ, దాన్ని వల్గారిటీ అని కూడా అంటారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎప్పుడైతే టీనేజర్స్ మీద బాగా పడిందో అప్పటి నుంచి డైరెక్టర్స్ కూడా ఈజీ వే ఎంచుకున్నారు. ఎలా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న క్రింజ్ డైలాగ్స్ ని యూజ్ చేసుకుని మూవీస్ లో కామెడీగా కన్వర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా మత్తువదల మూవీ ఒకటి వచ్చింది, అందులో కామెడీ బాగుంది, సత్య గారి యాక్టింగ్ బాగుంది, కానీ అందులో డైలాగ్స్ అన్నల్లా ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన డైలాగ్సే. అయితే అప్పట్లో ఇలాంటి కామెడీ డైలాగ్స్ ఉండేవి కాదు. అండ్ అప్పుడు వల్ల కామెడీ టైమింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉండేది. మీరు సుడిగాడు అండ్ కిక్ మూవీస్ చూసారా? ఆ మూవీస్ ఇప్పుడు చూసినా ఫస్ట్ టైం చూసిన ఫీల్ వస్తుంది. అందులో కామెడీ అంత బాగుంటుంది. టాలీవుడ్ హిస్టరీలో కామెడీ మూవీస్ కి ఎక్కువగా క్రేజ్ ఉన్న టైం 2000-2010. ఈ 10 years లోనే సునీల్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వేణుమాధవన్ గారు బాగా హైలైట్ అయ్యారు. అండ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళు తీసిన మూవీస్ లో వీళ్ళకి ఒక స్కోప్ ఇచ్చేవారు. మీరు బాగా గమనిస్తే పోకిరి, వెంకీ, ఢీ, రెడీ, ఈడియట్ అండ్ టాగూర్ ఇలాంటి మూవీస్ లో విలన్స్ కూడా కామెడీ చేసేవారు. మరి అలాంటి మూవీస్ ఇప్పుడు రావడానికి ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడిప్పుడే పాత కామెడీని మిస్ అవుతున్నారు. దీనివల్ల కామెడీ జనర్ ఫిల్మ్స్ థియేటర్ లో ఆడకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో బాగా ఆడుతున్నాయి. అండ్ గతంలో హీరోస్ అయితే ఒక స్క్రిప్ట్ లో అన్ని జోనర్స్ ఉన్నాయో లేవో అని చూసుకొని మూవీ ఓకే చేసేవారు. అలానే ఒక్కో జోనర్ మూవీస్ కి ఒక్కో హీరో ఉండేవారు. కానీ ఇప్పుడైతే పాత హీరోలు, కొత్త హీరోలు అందరూ కలిసి టాలీవుడ్ స్టాండర్డ్స్ పెంచడానికి పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నారు. ఒకప్పుడు అలా నరేష్ గారు కామెడీ మూవీస్ తీసి ఎప్పటికైనా సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడైతే శ్రీ విష్ణు గారు ఉన్నారు, కానీ ఆయన తీసిన మూవీస్ లో కూడా కొంచెం వల్గారిటీ ఉంటుంది. గతంలో హీరోస్ కామెడీ మూవీస్ కి ఎలా అయితే ఎక్కువ స్కోప్ ఇచ్చేవారు, ఇప్పుడు కూడా అలానే అన్ని జోనర్స్ కు సంబంధించిన కథ ఎంచుకుంటే మనం మళ్ళీ థియేటర్ లో మిస్ అయిన కామెడీని చూడొచ్చు అని నా ఒపీనియన్. మరి దీనిపై మీరేమంటారో కింద కామెంట్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా.